హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిజీ లిఫ్ట్ డ్రైవ్ గేర్లెస్ డ్రైవ్ ఏఆర్డి మోడ్ ఎల్యూ ఎర్రర్ దాని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ కస్టమర్ నుంచి కంప్లైంట్ ఏంటంటే అప్పుడప్పుడు లిఫ్ట్ ఆగిపోతుంది, అంటే మదర్ బోర్డ్ డిస్ప్లే ఆగిపోతుంది. డ్రైవ్లో ఎర్రర్ వచ్చిందంటే మనకి నోవా ట్రాక్షన్లో డిస్ప్లే అయితే ఆగిపోద్ది. కాకపోతే మదర్ బోర్డ్ ఆగిపోయిందంటే డ్రైవ్లో ఎర్రర్ వచ్చిందని. ఎర్రర్ చెక్ చేద్దామంటే అప్పుడు సైట్లో కీప్యాడ్ లేకుండే, జస్ట్ ఇక్కడ డిస్ప్లే ఆగిపోతుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నడుస్తుంది అని చెప్తున్నాడు కస్టమర్. ఇక్కడైతే ఇది కంప్లైంట్. నెక్స్ట్ డే సైట్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆగిపోయింది కదా, జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ నడుస్తుంది. ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు కంప్లైంట్ వస్తుంది నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఏఆర్డి మోడ్లో అయితే ఎల్యూ ఎర్రర్ వస్తుంది. మెయింటెనెన్స్లో పైకి వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫస్ట్ మధ్యలో పెట్టింది, థర్డ్ సెకండ్ కాదు, సెకండ్ ఫస్ట్ మధ్యలో పెట్టింది. ఇప్పుడు ఒకసారి చెకింగ్ ఏఆర్డి ఏఆర్డి ఆన్. ఈ విధంగా 10 స్పీడ్ తీసుకుంటుంది, ఎల్యూ ఎర్రర్ వస్తుంది. స్పీడ్ వస్తుంది, ఎల్యూ ఎర్రర్ వస్తుంది. అంటే స్పీడ్ తీసుకొని తర్వాత ఎర్రర్ వస్తుంది. పాసిబిలిటీస్ చెక్ చేస్తే థర్డ్ సెకండ్ మధ్యలో ఆన్ చేయాలా? ఎల్వి అంటే లో వోల్టేజ్, అంటే ఏఆర్డి మోడ్లో లో వోల్టేజ్ వస్తుందని చెప్తుంది. అంటే టాప్ వచ్చే కొద్దీ కౌంటర్ ఏమైనా లాగి వస్తుందని చూస్తే ఒక 3 times 4 times తీసుకొని తర్వాత 10 స్పీడ్ తోటి రన్ అవుతుంది. అంటే లిఫ్ట్ పైకి వచ్చే కొద్దీ కౌంటర్ అయితే లాగేస్తాయి కదా, దానివల్ల కొంచెం డ్రైవ్ మీద లోడ్ తక్కువ పడి అప్పుడప్పుడైతే రన్ అవుతుంది. సెకండ్ ఏఆర్డి మోడ్లో యూపీఎస్ అవుట్పుట్ ఏమైనా డ్రాప్ అవుతుందని చెక్ చేస్తే సప్లై అయితే ఏం డ్రాప్ అవ్వట్లేదు. ఏఆర్డి మోడ్లో వస్తుంది. మదర్ కూడా ఆన్ అయింది. 224 225 సప్లై అయింది. ఎల్యూ వచ్చింది. $225 తర్వాత ఎల్యూ వచ్చింది. డ్రైవ్లో ఏఆర్డి పారామీటర్స్ ఉన్నా కూడా కంప్లీట్ అయితే వచ్చి ఉండేది. దానికోసం ఇక్కడ ఏఆర్డి స్పీడ్ తగ్గిస్తే 8 స్పీడ్తో అయితే ఇప్పుడు రన్ అవుతుంది. 8 స్పీడ్ చేసిన తర్వాత మధ్యలోకి వచ్చి ఆగిపోయేది. దానివల్ల అంటే ఇప్పుడు కంట్రోలర్ టైమింగ్ ఉంటుంది కదా, ఆ 10 స్పీడ్ సెట్ అయ్యింది, 8 స్పీడ్ సెట్ చేస్తే మధ్యలో ఆగేది. మళ్ళీ కంట్రోలర్ టైమింగ్ కూడా పెంచిన తర్వాత ఓపెన్ అయింది. ఈపీ కాంటాక్టర్ది 10 seconds, ఎన్పీ కాంటాక్టర్ 60కి 180కి మధ్యలో 120 seconds అన్న పెట్టాలి. ఇప్పుడైతే లెవెల్ వచ్చి ఆగింది, డోర్ కూడా ఓపెన్ అయింది. నోవా కంట్రోల్లో ఏఆర్డి మోడ్ అయింది. ఏఆర్డి మోడ్లో డోర్ ఓపెన్ అయి ఉండాలా, క్లోజ్ ఉండాలా పారామీటర్ సెట్ చేసుకోవచ్చు. ఓపెన్ ఉండేటట్టు పారామీటర్ సెట్ చేసి మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఇక్కడైతే ఏఆర్డి స్పీడ్, కంట్రోలర్లో టైమింగ్ ఇష్యూ ఉండే, అది సెట్ చేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.